నేను కోట్లందూరు మండల సిఐటియు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ మరి హెల్పర్స్ కూడా ఆ యొక్క సమస్యల మీద సమ్మెలో దిగారు. ఈ రోజుకి 41 రోజు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,15,000 మంది సమ్మె కొనసాగిస్తా ఉన్నారు. అలాగే దీంతో భాగంగానే పెట్టిన ప్రతి చర్చ కూడా 7 చర్చలు జరిగాయి. 7 చర్చలు కూడా విఫలమైన పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రోజు కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఒక అంగన్వాడీ టీచరు గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోవడం అనేది కూడా జరిగింది. అలాగే ఈ రోజు ముమ్మడివారం మండలంలో ఐదుగురు అనారోగ్యంతో పాలయ్యి హాస్పిటల్ పాలయ్యారు. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అలాగే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఇంకా ఈ సమ్మె కొనసాగుతూ ఉండగా ఇంకా ఎంతమంది హాస్పిటల్ పాలవుతారనేది కూడా తెలియని పరిస్థితి. ఇంతలా ఉన్నా సరే కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి సమాధానం కూడా ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సమ్మె పెట్టి కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే పెట్టి సీఎంకి, మా ఎంపీకి, మంత్రులకి, అలాగే ఎమ్మెల్యే కూడా మేము సమ్మెను ఈ డిమాండ్ అయ్యేతోనే ఈ డిమాండ్ కూడా వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళడం అనేది జరిగింది. కానీ వాళ్ళు కూడా సీఎంకి దృష్టికి చేరేస్తామని కూడా మనకు సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈ రోజు వరకు ఎటువంటి సమాధానం కూడా లేదు. లేకపోతే పోయింది అంగన్వాడీ టీచర్లు బెదిరించి ఈ యొక్క సమ్మెని, ఈ యొక్క ఉద్యమాన్ని కోతమని చెప్పడం అనేది కూడా జరిగింది. మేము ఇచ్చిన డిమాండ్లు కొన్ని నెరవేర్స్తామని చెప్పారు. ఎప్పుడో చచ్చిపోయే ముందు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామని చెప్పారు. అలాగే 60 సంవత్సరాలు చేసే ఉద్యోగాన్ని 62 సంవత్సరాలు చేసేస్తామని చెప్పారు. ఎప్పుడో చేసేది ఏం కాదు. మేము సమస్య లేదు, ఏ సమస్య మీద మేము పనిచేస్తున్నాం, ఏ సమస్యతో పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆ డిమాండ్ నెరవేర్చేంత వరకు కూడా, మా యొక్క డిమాండ్ నెరవేర్చేంత వరకు కూడా ఈ సమ్మెని కొనసాగిస్తానే వస్తాము. కానీ ప్రభుత్వం ఎమ్మంటే ఈ టీచర్స్ మరి హెల్పర్స్ ని పెట్టిన సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కరించకపోతే కనుక రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఒకటి ఉంది. అలాగే 1,15,000 మంది ఉన్నారు అని అనుకుంటున్నారు. 1,15,000 మందే కాదు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ప్రతి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఎమ్మెల్యే యొక్క డిమాండ్ పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. జిందాబాద్.